అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమ్మక్క సారలమ్మ తల్లి పిలిస్తే పలికే దేవతలండి. మనకి ఏదన్నా కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా మనం మొక్కుకుంటే అవి తీరుతాయండి. ఈమెకు బెల్లం అంటే ఇష్టమండి. ఆ బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. మేడారం వనదేవతలుగా పూజింపబడే సమ్మక్క తన కూతురు సారలమ్మతో కలిసి అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా కాకతీయ పాలకులతో పోరాడిన అసువులు. పులిగుహలో దొరికిన సమ్మక్కను కోయదొర పెంచగా ఆమె పగిడిద్దరాజును వివాహం చేసుకొని అడవిలో ఆత్మరక్షణకు న్యాయం కోసం పోరాడిన యోధురాలు. యుద్ధంలో పగిడిద్దరాజు, సారక్క, జంపన్నలు వీరమరణం పొందారు. భర్త, పిల్లలు చనిపోయినప్పటికీ సమ్మక్క ధైర్యంగా కాకతీయుల సైన్యంతో పోరాడింది. తీవ్ర గాయాల పాలైన ఆమె చివరకు చిలకలగుట్ట వైపు వెళుతూ అదృశ్యమైందని నమ్ముతారు. ఆమె కుంకుమభరిణిగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. సమ్మక్క అమరత్వాన్ని గౌరవిస్తూ కోయ గిరిజనులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంలో అతిపెద్ద జాతరను నిర్వహిస్తారు. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. గిరిజనులే కాకుండా మామూలుగా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు సమ్మక్క తల్లిని, సారక్క తల్లిని పూజిస్తారు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పులవాసను గిరిజన మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. మేడారంలో కొలువైన ఈ సమ్మక్క సారలమ్మ ఇప్పుడు దేవతలుగా, వనదేవతలుగా పూజింపబడుతున్నారు. మేడారం వెళ్ళిన ప్రతివారు జంపన్నవాగులో స్నానం చేసి వెళ్తారు. జంపన్నవాగు గోదావరి నదికి ఉపనది. చరిత్ర ప్రకారం జంపన్న గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు